ఇండిగో ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆర్టీసీ స్లీపర్ బస్సులు అందుబాటులో ఉంచింది. చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. రాజమండ్రి, కాకినాడ, విశాఖకు అదనపు బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగా ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. డీటెయిల్స్ అండి. కార్తీక్, తెలంగాణ ఆర్టీసీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేకంగా చెన్నై, బెంగళూరులకు బస్సులను నడుపుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ఇండిగో సంక్షోభాన్ని పూర్తిగా పరిష్కరించడంలో కేంద్ర విమానయాన సంస్థ వైఫల్యం చెందడంతో ఈ ఇండిగో సమస్యకు సంబంధించి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా తెలంగాణ ఆర్టీసీ చెన్నై, బెంగళూరులకు ప్రత్యేకంగా బస్సులను నడిపిస్తుంది. ఆర్టీసీ బస్సులు ఎవరైనా ఫ్లైట్ క్యాన్సిల్ అయిన వారికి ఇబ్బందులు తలెత్తకుండా చెన్నై, బెంగళూరు మనం చూసుకోవచ్చు 2 బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కాకినాడ, రాజమండ్రి, వైజాగ్లకు కూడా బస్సులు నడిపించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా మనం చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ప్రతి వ్యక్తికి కూడా చెన్నైకి వెళ్ళడానికి 2110 రూపాయలు, అదేవిధంగా బెంగళూరుకు వెళ్లే వారికి 1650 రూపాయలు ఒక్కొక్కరు చొప్పున ఆర్టీసీ వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఫ్లైట్ క్యాన్సిల్ అయిన వారంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి బస్సులు ఫుల్ఫిల్ కాగానే ఇక్కడ నుంచి బయలుదేరడానికి ఆర్టీసీ అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కొక్క బస్సులో 29 మంది సీటింగ్ ఉంటుంది. ఇక్కడే మొత్తం స్లీపర్ క్లాస్ బస్సు. దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేకంగా చెన్నై, బెంగళూరుకు సంబంధించిన ప్రత్యేక బస్సులను అయితే ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇండిగో సంక్షోభాన్ని పూర్తిగా పరిష్కరించడంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు వైఫల్యం చెందడంతో ప్రయాణికులైతే ఉదయం నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నారు. కొంతమంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి కోసం ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ బస్సులను అయితే ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ విక్రమ్. ఇండిగో విమానాల రద్దుతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 37 ప్రీమియం రైళ్లలో 116 కోచ్లు అదనంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 18 రైళ్లలో ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచింది దక్షిణ రైల్వే. అలాగే 3 కీలక రైళ్లలో తూర్పు రైల్వే స్లీపర్ క్లాస్ కోచ్లు పెంచగా 8 రైళ్లలో థర్డ్ ఏసీ చైర్ కార్ కోచ్లను అదనంగా పెంచింది. ఇక మొత్తం 10 రూట్లలో నేటి నుంచి 10వ తేదీ వరకు ప్రీమియం రైళ్లలో అదనపు కోచ్లు అందుబాటులోకి ఉండనున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే 3 స్పెషల్ ట్రైన్స్ని ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. చెర్లపల్లి నుంచి షాలిమార్, సికింద్రాబాద్ నుంచి చెన్నై ఎగ్మోర్, అలాగే నాంపల్లి నుంచి బాంబేకి ఈ 3 ట్రైన్స్లో దాదాపు 4000కు పైగా సీట్లు ప్రయాణికులకు అవైలబుల్ ఉన్నాయి. ఈ 3 ట్రైన్స్తో పాటే మరొక ట్రైన్ చెన్నై నుంచి చెర్లపల్లికి కూడా ఈరోజు బయలుదేరుతూ ఉంది. ఈ 4 ట్రైన్స్ కాకుండా ఇంకా కొన్ని ట్రైన్స్ బెంగళూరు నుంచి నిజాముద్దీన్ వైపు, కోల్కతా వైపు, పూణే వైపు కూడా బయలుదేరుతున్నాయి. అవి త్రూ రన్లో సౌత్ సెంట్రల్ రైల్వేలోని ఇంపార్టెంట్ స్టేషన్స్ అయిన విజయవాడ, కాచిగూడ, ధర్మవరం ఇలా ఇక్కడ కూడా హాల్ట్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా సడన్గా వచ్చిన రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే ఇమ్మీడియట్గా స్పందించి ఈ ట్రైన్స్ని అరేంజ్ చేయడం జరిగింది.